రోజులుగా సందర్భం లేకున్నా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తనపై కోమటిరెడ్డి బ్రదర్స్ పై ఇటీవల జాయిన్ అయిన శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నకరకల్ కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. మాపైన వ్యక్తిగత విమర్శలు చేసినా వారికి నోటీసులు ఇవ్వండని ఎలక్షన్ కమిషన్ను ఆయన కోరారు. 2009లో కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే నీకు కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చింది, ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని లింగయ్య బీఆర్ఎస్ అభ్యర్థిపై విమర్శలు గుప్పించారు. ఈ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఈ రోజు నుంచే ప్రచారం చేయనని చెప్పిండు. రేపటి నుంచి పోయేసి మునుగోడులో నల్గొండలో తిరిగి మా నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని రావిగోపాల్ రెడ్డి గారిని గొడవపెడతారని చెప్పి, అంటే రావిరెడ్డి గారు పొద్దునట్టు నాకు ఒక సామెత చెప్పిండు, ఈ కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తారా అని చెప్పేసి. అంటే నువ్వు గెలువు, నీకు ఇలా టికెట్ ఇచ్చింది నీ బీఆర్ఎస్ పార్టీ, నువ్వు గెలవడానికి ప్రయత్నం చేసుకో, ప్రచారం చేసుకో. మరి మా నాయకులు పోయి నువ్వు గెలవలేనివి మా నాయకులను ఓడగొట్టే శక్తి నీకు ఎక్కడిది? కాబట్టి నీకు నువ్వు ఊహించుకుంటున్నావు. పాపం నన్ను కూడా గట్టినే ఎగిరించారు బీఆర్ఎస్ ఉన్నప్పుడు, నేను నష్టపోయినా కాబట్టి వాళ్ళు ఎగిరించినట్టే ఎగరకన్నా లింగన్నా నువ్వు భూమి మీద ఉండి మాట్లాడు, నువ్వు వాస్తవికంగా మాట్లాడమని చెప్పేసి చెప్పాను. ఎవరు ఉడుతూపులకు భయపడేటువంటి వాళ్ళు, ఎవరు ప్రచారం చేస్తే వెలిసి అబ్బో వచ్చి ప్రచారం చేసేటువంటి పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. వేదిక మీద ఉన్న మా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. గత 10 రోజులుగా సందర్భం లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గారు మా నాయకులైనటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ పైన